ಮಾಡ್ತೀನಿ ಅಂತಂದ್ರೆ 2 ಮಾಡಿಬಿಟ್ರು. ಓ ಎಷ್ಟೇ ಆಗ್ಲಿ ನಮ್ಮ ಶ್ರೀಯುತ ನಾಗರಾಜ್ರವರ ಮಗ ಅಲ್ವೇ? ಇಲ್ಲಿಗೆ ನನ್ನ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಕ್ತಾಯ ಆಗತ್ತೆ. ಅಂದ ಹಾಗೆ ನಮ್ಮ ಶ್ರೀಯುತ ನಾಗರಾಜ್ರವರ ಪುತ್ರ ಶ್ಯಾಮ್ ಅವರು ನಿಮಗೆಲ್ರಿಗೂ ಗೊತ್ತಿರೋ ಹಾಗೆ ಚಿನ್ನದ ತೊಟ್ಟಿಲಿನಲ್ಲಿ ಹುಟ್ಟಿರುವಂತಹ ಮನುಷ್ಯ ಅಲ್ವೇ? ನೋಡಿ ಅವ್ರು ಎಷ್ಟು ಶ್ರೀಮಂತರು ಅಂತಂದ್ರೆ ಅವರ ಮುಖದಲ್ಲಿ ಮತ್ತೆ ಅದು ಯಾವ ಕಾಸು ಸರ್? ಹೇಳಿ. $1 $1/2. ಹೌದು, ಅಮೆರಿಕನ್ $1/2 ಕಾಯಿನ್ ಇದು. ಅಮೆರಿಕನ್ ಡಾಲರ. ಅದನ್ನ ಒಳಗಡೆ ಹಾಕೊಳ್ತೀನಿ. ಇನ್ನೂ ಒಂದು, ಅದು ಅದೇನಾ? $1/2. ಓ, ಅಮೆರಿಕನ್ $1/2. ಇನ್ನು ಎಷ್ಟಿಟ್ಕೊಂಡಿದ್ದೀರಾ? ತೆಗಿತಾ ಹೋದ್ರೆ ಇನ್ನೂ ಬರ್ತಾನೆ ಇರುತ್ತೆ. ಕೂತ್ಕೊಳ್ಳಿ, ದಯವಿಟ್ಟು ಕೂತ್ಕೊಳ್ಳಿ. ಹೌದು, ಹೀಗೆ ಹೀಗೆ ಅರೆ ಅಷ್ಟೊಂದು ಕಾಸನ್ನು ತೆಗೆದು ಇಲ್ಲ ನಾನೇ ಇಟ್ಕೊಳ್ಳೋದು ಸರಿ ಹೋಗಲ್ಲ. 1 ಕಾಸನ್ನು ಅವ್ರಿಗೂ ಕೊಡ್ತೀನಿ. ಹಿಡ್ಕೊಳ್ಳಿ ಗಟ್ಟಿಗೆ, ಗಟ್ಟಿ 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 ಹೋಗೋಕ್ ಬಿಡ್ಬೇಡಿ. ಹಾಗೆ 1 2 3 ಹೇಳ್ಬಿಟ್ಟು ಮೇಲೆ ಎಸ್ಬಿಟ್ಟು ಕ್ಯಾಚ್ ಹಿಡ್ಕೊಳ್ಳಿ. ಏನ್ ಮಾಡಿದ್ರೆ ಮಾಯ ಮಾಡ್ಬಿಟ್ರಾ? ನೋಡಿ ಅದೆಲ್ಲಿದೆ ಗೊತ್ತಾ ಕಾಸು? ಈಗ ನನ್ನ ಹತ್ರ ಇದೆ. ಇಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ, ನನ್ನ ಹತ್ರ. ಈಗ ನಾನು ನಿಮ್ ಕೈ ಕೊಟ್ರೆ ಸರಿ ಹೋಗಲ್ಲ. ಎಲ್ರಿಗೂ ಕಾಣೋ ಹಾಗೆ ಮೇಲ್ಗಡೆ ಎಸಿತೀನಿ. ಕ್ಯಾಚ್ ಹಿಡ್ಕೊಳ್ಳಿ. 1 2 ಕ್ಯಾಚ್ 3 ಇಲ್ಲೇ. ಧನ್ಯವಾದಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಧನ್ಯವಾದಗಳು. ఎంతసేపు ప్రేక్షకుల్ని ఆనందించి, ఎందుకంటే అన్ని ఆరోగ్యాల కన్నా ప్రతినిత్యం మనిషి ఒక 2 తూర్లు అయినా నగాలంట. ఇంత దుఃఖము ఇంత ఏడుపు ఉంది కదా, కనీసం ప్రొద్దున లేచినప్పుడు 1 తూరి, పండుకొని 1 తూరైనా నగాలంట. ఆ నగు మనకు ఇంత చింత, ఇంత బాధ, ఇన్ని ఆలోచనలు, ఇన్ని ఆశలు ఉన్నాయి కాబట్టి రావు. కాబట్టి ఇలాంటి సమాజంలో వచ్చినప్పుడైనా మనం నగాల. 3 గంటలకి డాక్టర్ కిరణ్ కుమార్ అని కూడా వస్తా ఉన్నాడు. ఆయన రాత్రి వద్దయ్య స్వాముల ముందర మేజుక్ అన్న కూడా లేదు స్వామిజీ, మేజుక్ చేయను. ఒక 10 మంది స్త్రీలకు చేతుల్లో పట్టి గాజులు ఇస్తాను, అందరి చేతుల్లో బంగారు గాజులుగా చేస్తాను. తర్వాత ఒక 5 మందికి బియ్యాన్ని ఇస్తాను. అది బియ్యాన్ని ప్రతి ఒక్కరు తినేటువంటి అన్నం మీరు ఎలా పాత్రలో వండుతారో వాళ్ళ చేతుల్లోనే అన్నం అయ్యండలా. అట్లా ఒక ఆశ్చర్యమైనటువంటి, అది మీ కృపే కదా, మీరు నేర్పిన విద్య కదా అనేటువంటి డాక్టర్ ఆయన కిరణ్ కుమార్ కూడా వస్తున్నారు. మన నిజమైనటువంటి బ్రహ్మ విద్య ఈరోజు మన శ్యామ్ మాతాజీ నుండి కూడా ఇది అవుతుంది. బాబా గారు మన మోక్ష సామ్రాజ్యాన్ని అందించేటువంటి కొత్త దిన సందర్భంగా రాబోయే కొత్త దిన నాటికి మన యొక్క కోరికలు, కష్టాలు, సంసార బాధలు ఉన్న ఒక కోరికలను అందరూ చల్లగా చక్కగా వారు అనుకున్నట్ల మాన మర్యాదతో అన్ని కుటుంబాలు క్షేమంగా ఉండాలనేటువంటి ఒక సందేశాన్ని కూడా బాబా ఇస్తారు. దాన్ని మేము తెలుగు కన్నడలో ట్రాన్స్లేషన్ చేస్తాం. ఇప్పుడు బాబాని ఊరేగింపులతో అక్కడ పోయిన తర్వాత ఇక్కడ వచ్చినాక భోజనాలు అయిన తర్వాత శ్యామ్ మాతాజీ యొక్క యోగక్రియలు, అది షుగర్, బీపీ, కిడ్నీ ఇలాంటి ఈ చర్మ వ్యాధానికి సంబంధించినటువంటిది, ఈ మోకాళ్ల కీళ్ల నొప్పులు, అన్నం జీర్ణం అయ్యేటువంటి మలబద్ధకం అనేటువంటి అష్టాంగ యోగములు 8 విధాలమైనటువంటి రోగాలకి ఆమె ఏమి తింటే బాగా, ఎలా ఉంటే బాగా అనేటువంటి విషయాన్ని చాలా సాక్షాత్గా తన ప్రాక్టీస్ పొంది నేర్చినటువంటి విద్య. స్త్రీలకు ముత్తైద కుంకమ అనేటువంటి విషయాన్ని కూడా, అఖండ సౌభాగ్యత అనేటువంటి విషయం, తన భర్త తన శాశ్వతంగా 10 కాలాలు తను ముత్తైదతనంగా ఉండాలంటే ఏ దేవుడు అవసరం లేదు, ఏ విగ్రహం అవసరం లేదు. తన మెడలో ఉన్నటువంటి మాంగళ్యానికి ఏమి అనాలా, ఏమని ప్రార్థన చేయాలనేటువంటి అఖండ సౌభాగ్యవతి అనేటువంటి స్త్రీలకు ప్రత్యేకమైన బోధన కూడా
మా అమ్మవారి నుండి కూడా వినవచ్చినటువంటి విషయం తెలియజేస్తూ బాబాని ఊరేగింపులతో ఇప్పుడు బాబా అవి 1-2 मिनट